దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాదాపు 120 విమానాల రాకపోకలపై పొగమంచు ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో 53 విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానాల ఆలస్యంగా రాకపోకలు కొనసాగిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా విజిబిలిటీ కూడా చాలా పూర్తిగా పడిపోయినట్లుగా తెలుస్తోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. పొగమంచు చలి తీవ్రత కారణంగా ఐఎండీ అధికారులు ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పంజాబ్, హర్యానా రెడ్ అలర్ట్ జారీ చేసినట్లుగా పేర్కొన్నారు. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, పొగమంచు మరోవైపు కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా తెలుస్తోంది ఢిల్లీ మీద. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? సో దేశ రాజధాని ఢిల్లీలో రవాణా వ్యవస్థపై దట్టమైన పొగమంచు ప్రభావం చూపుతుంది. దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు చాలా ప్రభావం పడుతుంది. 120 విమానాలు, 20 రైళ్లు రాకపోకలు అంతరాయం కలుగుతున్నట్టు సమాచారం. సో దట్టమైన పొగమంచు కారణంగా, ఆపరేషనల్ కారణంగా 53 విమానాలు రద్దు కూడా చేశారు. సో ఢిల్లీ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 21 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సో ఇంకా దేశీయ విమానాలు కూడా 33 వరకు ఆలస్యంగా నడుస్తున్నాయి. సో వీటన్నింటికి కారణము గత 3-4 రోజులుగా దేశ రాజధానితో పాటు ఉత్తరాదిన విపరీతమైన చలి, పొగమంచు, దానికి తోడు వాయు కాలుష్యం తోడవడంతో విజిబిలిటీ కనిపించట్లేదు. సో దానివల్ల విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ కి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు చాలా వరకు అయితే ప్రయాణికులు కూడా ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే ట్రైన్లు కూడా గంటల తరబడి లేటు నడుస్తున్నాయి. నిన్న తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ పోవాల్సింది దాదాపు 15 గంటలు ఇక్కడ నుంచి లేట్ గా వెళ్ళింది. అంటే నిన్న సాయంత్రం 4 గంటలకు వెళ్లాల్సిన ట్రైన్ నైట్ ఎర్లీ మార్నింగ్ 4కి వెళ్ళింది. అంటే దాదాపు 12 గంటల పాటు లేట్ గా నడుస్తున్నాయి ట్రైన్లు కూడా. సో ఐసీగా విమానాలు కూడా చాలా లేట్ గా నడుస్తున్నాయి. చాలా మంది ప్రయాణికులు ముందే బుకింగ్ చేసుకొని ఉంటారు, టికెట్ బుకింగ్లు. వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వేరే డేట్ లా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సో దీనికి డీజీసీఏ కూడా స్పందించింది. సో ఈ విజిబిలిటీ లోపం వల్లనే ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం కాబట్టి ఇందులో ఎవరు ఏమి చేయలేము. కాబట్టి ప్రయాణికులు ఎవరైనా వెళ్ళాలంటే టికెట్లు క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా తర్వాత ఎప్పుడైనా వేరే డేట్ ఫిక్స్ చేసుకోవాలంటే వాళ్ళు సూచనలు జారీ చేశారు. సో ఏదైనప్పటికీ గత వారం రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో ఇదే తంపు నడుస్తా ఉంది. సో అది మరోపక్క ఈ చలి కారణంగా కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అలా బయటికి రావాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 12-1 గంట అయినా కూడా సన్లైట్ రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇది ఇంకా వారం రోజుల పాటు ఈ చలిగాలుల్లో ఈ చలి ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ ఫ్లైట్స్ డిలే వల్ల మాత్రం అటు ప్రయాణికులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.